అండి. ఈరోజు నేను బియ్యపు రొట్టె చేస్తున్నాను. స్మూత్గా దోశలాగా ఉంటుంది నేను చేసే బియ్యపు రొట్టె. చూడండి, ఈ ప్లేట్లలో చేస్తాను నేను. ఈ ప్లేట్లలో దోశ రొట్టెలన్నీ ఒత్తుకుంటాను. ఇప్పుడు ఒత్తి పెట్టుకున్నాను నీట్గా మెత్తగా. పిండి ఇలా స్మూత్గా కలుపుకోవాలి పిండి. ఇక్కడ ఇప్పుడు ఆన్ చేసుకుంటాను స్టవ్. కొద్దిసేపు మూత పెట్టేస్తాం. ఒకసారి అట్లా పైన నూనె వేసుకుందాం. చూడండి, దోశలాగానే వస్తుంది. అంతే, ఇంకా స్మూత్గా మీకు దోశలాగా మెత్తగా